ఈరోజు పేరెంట్స్ ఒక పక్క, టీచర్స్ ఒక పక్క, విద్యార్థులు ఒక పక్క, ఈ ముగ్గురి కలయిక రాబోయే రోజుల్లో ఊహించని ఫలితాలు సాధించాలని మనం ముందుకు పోతున్నాం. నేను చాలా కార్యక్రమాలకు వెళ్తాను, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు నాలో వచ్చే ఎనర్జీ ఏ కార్యక్రమంలో కూడా రాదని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే అందరికీ నమస్కారాలు. నేడు మనం అద్భుతమైన ప్రశాంతమైన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాం. ఈ వాతావరణం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ప్రపంచానికే ఒక నమూనాగా తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతమే కాదు, ఇక్కడ ఉండే గిరిజనుల మనసు కూడా స్వచ్ఛమైనది. మీరు చూపించే అభిమానం అదే మాదిరిగా ఈరోజు ప్రేమ ఎక్కడా దొరకదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం నేను చూసినప్పుడు నాకు అనిపించింది, క్లాస్ రూముల్లో పోయి చూసి వచ్చాను, కౌన్సిలింగ్ చూశాను. ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ చూస్తే మా రాజకీయ నాయకులు కూడా ఇంత పర్ఫెక్ట్గా కండక్ట్ చేయలేరు. పిల్లలే బ్రహ్మాండంగా మీటింగ్ కండక్ట్ చేయడమే కాకుండా డెమాన్స్ట్రేషన్ కూడా చూస్తే పిల్లలు, ఆడపిల్లల రక్షణ కోసం మీరు చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది. ఎవడైనా మీ జోలుకు వస్తే తాట తీస్తారని ప్రగాఢమైన విశ్వాసాన్ని కల్పించారు. దానికి చాలా సంతోషం. ఇలాంటి ఒక మంచి మీటింగ్ని ఇక్కడ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, విద్యార్థులకి అందరికి కూడా అభినందనలు, శుభాభినందనలు, శుభాకాంక్షలు. 2024 డిసెంబర్లో మొదటి మెగా పీటీఎం శ్రీకారం చుట్టాం. తర్వాత ఈ ఏడాదిలోని జూలైలో 2 కోట్ల మందితో రెండోసారి మీటింగ్ పెట్టుకున్నాం. గిన్నీస్ రికార్డ్ సాధించాం. ఈరోజు 3వ మీటింగ్ పెట్టాం. ఈరోజు మీటింగ్ పెట్టినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం పెట్టే రిసోర్స్ అన్నీ, అది ఓసారి నిధులు ఖర్చు పెట్టడం కానీ, సమయం వెచ్చించడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఇది భవిష్యత్తు కోసం చేసే ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇప్పుడే మీ మినిస్టర్ గారిని చూశారు. ఆయన చెప్పినప్పుడు చాలా స్పష్టంగా రాబోయే 3 ఏళ్లలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేశానికి చూపించే బాధ్యత నాదని ఆయన హామీ ఇచ్చాడు మీ ముందరనే. ఆ విషయం మళ్ళా ఒకసారి నేను కన్ఫర్మ్ చేస్తాను. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయే పరిస్థితి, ఏజింగ్ ప్రాబ్లం పెరిగే పరిస్థితి వచ్చినప్పుడు భవిష్యత్తులో పిల్లలు ఎక్కువ ఉండే దేశం, అదే మరి యంగ్ ఎనర్జెటిక్గా పనిచేసే దేశం భారతదేశం అవుతుంది. వాళ్ళు కానీ తీర్చిదిద్దితే నాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు అక్కడికి పోయినప్పుడు లోపల చూశాను, వాళ్ళ నాలెడ్జ్ చూశాను. వాళ్ళ దగ్గర నేను నేర్చుకునే రోజు తొందరలో వస్తుందని నా భావన. అంత నాలెడ్జ్ మన పిల్లలకు ఉంది. వీళ్ళకి కానీ సానబెడితే ప్రపంచాన్నే శాసిస్తారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈసారి మెగా పీటీఎం లక్ష్యం ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ, FLN. అంటే ఏదో చదివేశాం, పై తరగతికి అప్గ్రేడ్ అయిపోయాం అన్నట్టుగా కాకుండా అన్ని సబ్జెక్టులో బేసిక్ పట్టు సాధించేలా బలమైన పునాదేసే కార్యక్రమం ఇది. అందుకే విద్యార్థుల్ని స్కై, మౌంటైన్, స్టీమ్ అనే 3 వర్గాలుగా, స్థాయిలుగా వర్గీకరిస్తున్నారు. మీ పిల్లల బలహీనతలు ఎక్కడున్నాయి, వారి బలమేంటి, అదే సమయంలో వారిని ఏ విధంగా మళ్ళీ ట్రైనింగ్ చేయాలి అనే విషయానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు.
ఇప్పుడే పాఠశాలకు వెళ్ళాను. అక్కడ నేను చూశాను, క్లిక్కర్ ద్వారా ఒక వినూత్నమైన కార్యక్రమం ఆడియోలో చూపిస్తున్నారు, వీడియోలో చూపిస్తున్నారు. చూసిన తర్వాత మీకందరికీ పరీక్షలు ఆటోమేటిక్గా పెడుతున్నారు. ఎవరెవరు ఏ విధంగా పాస్ అయ్యారో క్లౌడ్కి వెళ్ళిపోతుంది. టీచర్ మ్యానిపులేట్ చేయలేరు, క్లౌడ్కి వెళ్ళిపోతుంది. సరైన సమాధానమా లేకపోతే అందులో కూడా ఎంత స్పీడ్లో చెప్పారు, బాగా ఆలోచిస్తున్నారా, క్విక్గా చెప్పారు, ఇవన్నీ కూడా ఎవాల్యుయేషన్ అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఈ యొక్క విధానాన్ని నేను మనస్ఫూర్తిగా మంత్రిని అభినందిస్తున్నా, డిపార్ట్మెంట్ని అభినందిస్తున్నా. నేను ఊహించిన దానికంటే మీరు ఫాస్ట్గా వెళ్తున్నారు. దీనికి మీ అందరికీ కంగ్రాచులేషన్స్, వెల్ డన్, చాలా బాగా చేస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ఏబిసిడి, ఎస్ నో అనే అన్నీ కూడా ఉంటాయి. పిల్లలు ఎప్పటికప్పుడు దాన్ని క్లిక్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధానాన్ని ఇప్పుడు మీరు చూస్తే దగ్గర 53 పాఠశాలల్లో ఈరోజు ప్రారంభించుకున్నారు. మిగిలిన పాఠశాలలో కూడా తొందరలోనే చేస్తారు. పిల్లల ప్రతిభను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం, ఎన్నికల పరీక్షల తర్వాత విద్యార్థుల సమర్థత తెలుసుకోవడం కాదు, తరగతిలో చదివిన వెంటనే ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళలో ఎక్కడ డెఫిషియన్సీస్ ఉన్నాయో అవన్నీ అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ ముందు తీసిపోయే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు నాకు ఒక భరోసా వచ్చింది. మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు. వీళ్ళకి కానీ సరైన గైడెన్స్ ఇవ్వగలిగితే ఏదైనా చేసే సామర్థ్యం ఉంది. దానికి ఇది అనువైన మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ననే మీరు చూస్తే అంధ విద్యార్థిని కరుణ, అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన బిడ్డ, విశాఖపట్నం ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతుంది. తన వైకల్యాన్ని అధిగమించి మొన్నే భారత్ క్రికెట్లో తిరుగులేని విజయాన్ని సాధించింది, భారతదేశ ప్రతిష్ట పెంచింది. అలాంటి వాళ్ళు చూస్తే ఒక మారుమూల ప్రాంతం, గిరిజన ప్రాంతం, అచంచలమైన విశ్వాసం, అదే సమయంలో ప్రతిభ, ఈ రెండూ కనపడే పరిస్థితికి వచ్చింది. ఈరోజు 18 నెలలు ఈ ప్రభుత్వం వచ్చి అన్ని రంగాల్లో విధ్వంసం జరిగింది. చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్నాడులో మెగా పీటీఎంలో ఉన్నారు. అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరిని వెళ్ళమన్నాం. అందరినీ కూడా భాగస్వాములు కమ్మన్నాం. మొన్నటి వరకు మీరు చూస్తే సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఇక్కడుండే ఈరోజే ఒక తల్లి తండ్రిని నేను చూశాను. వాళ్ళని అడిగాను ఎంతమంది పిల్లలని. 9 మంది పిల్లలు. కొంతమంది డిగ్రీ చేస్తున్నారు, అందులో అందరూ ఆడపిల్లలు. 6 మందికి 90,000 రూపాయలు తల్లికి వందనం వచ్చిందంటే మా తల్లి ఇక్కడే ఉంది, చాలా గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.